చెన్నై నుంచి ఓజీ మూవీ చూడడానికి వచ్చారు కదా, ఆ థ్రిల్ Yes, ఎట్లుంది? yes, yeah. ఆ థ్రిల్ చూసారు కదా, ఎట్లా అనిపించింది మీకు? హౌ డు యు ఫీల్? The vibe was extraordinary, ma'am. Like, what a craze he has. Like, ah, PK fans, yes. Yeah. So, what a craze he has. I just came to experience that, like, from like shooting, because Anil sir, the co-producer of this movie, used to tell me like you have to experience the vibe coming to Hyderabad and see it. So I just came for the sake of it, and it was extraordinary. Yeah. ఓకే, రవి గారు, యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని సినిమాలకి చెన్నైలో థియేటర్స్ ఇవ్వట్లేదు తెలుగు సినిమాలకి అనేది ఉంది. బట్ ఇక్కడ చూస్తే మనకి ఏ మూవీ అయినా కూడా థియేటర్స్ ఓపెన్గానే ఇస్తారు. ఆ స్టార్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, దేని ఒక దాన్ని బేస్ చేసుకుని. దీనికి ఏం చెప్తారు? కొంతమంది అక్కడ మనకి మన మూవీస్కి థియేటర్స్ రావట్లేదు అనేది ఒక నెగిటివ్ టాక్ కూడా ఉంది. ఎందుకంటే దివాళీకి మనకి ఇక్కడ చాలా మూవీస్ వస్తున్నాయి. సో దాని గురించి అలా ఏం ఉండదండి. ఇప్పుడు దీవాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు. ఓకే, అక్కడ కంపారిటివ్గా మనకన్నా థియేటర్స్ నెంబర్ తక్కువ. థియేటర్స్ మనకి 1800 ఎంత ఉన్నాయి, అక్కడ ఉన్న 600 700 ఇఫ్ ఐఎమ్ రైట్, లేకపోతే మ్యాక్సిమం 800 ఉంది. సో ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి. ఒకటేమో ఎక్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్, వై జెడ్ అలా